జీవితాన్ని క్రైసిస్లో పడేసిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో సావు కోరుకుని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మొదటి క్రిస్మస్లో తృణీకరింపబడిన వారు ఉన్నారు. ఆస్తుల్ని, మందల్ని, జీవితాల్ని, కాపురాల్ని, జరగబోయే పెళ్లిని, సాక్ష్యాన్ని పాడు చేసుకున్న వారు ఉన్నారు. మొదటి క్రిస్మస్లో కత్తి చేత పొడవబడ్డానికి కత్తి లాంటి మాటలు ఎదుర్కొన్న మనుషుల అగాధం లాంటి మాటలు ఎదుర్కొన్న పాత్రలు ఉన్నాయి క్రిస్మస్లో. స్థలము కాదు, కనీసం సలహా కాదు, కనీసం సమాధానం దొరక్క నిండు గర్భిణి రోడ్డు మీద తిరిగిన భయంకరమైన సంఘటనలు ఉన్నాయి మొదటి క్రిస్మస్లో. ఏమున్నాయి క్రిస్మస్లో? వెలివేతుంది. ఏముంది క్రిస్మస్లో? పట్టింపు లేని తరం ఉంది. ఏముంది క్రిస్మస్లో? పుట్టిన బాలయేసుడు ఎవరైతున్నాడో ఆ యేసు ప్రభు వారికి, బాలుడైన క్రీస్తుకి కనీసం చలి తగలకుండా ఉండడానికి బ్రాండెడ్ పొత్తుగుడ్డలు కూడా దొరకని సన్నివేశాలు ఉన్నాయి ఆ రోజుల్లో. నీకు నాకు పిల్లలు పుడుతున్నారంటే నెలకు ముందే రెడీ చేస్తాం, స్వెటర్లు అవి ఇవి పెట్టిస్తాం. కానీ ఏ క్రిస్మస్ పేరు చెప్పి ఏ క్రిస్మస్ దేవుడి పేరు మీద క్రిస్మస్ చేస్తున్నారో ఆయనకి బాడీ లోషన్స్ లేవు, బ్యాడ్ స్మెల్ ఉంది. ఆ రోజు గుర్తుపెట్టుకో. ఆయనకి ఎట్ట కలిగించడానికి ఆయనకి స్వెటర్స్ లేవు. పశువులు తినే గడ్డి మధ్య నిద్రపోవచ్చు. సంబరాలు లేవు, అంబరాలు లేవు, ఆకాశాన్ని అంటే ఇలాగ లైటింగ్ లేదు. చిమ్మ చీకట్లో, ఉండి లేనట్టున్న ఎలుతుర్లో, భయంకరమైన వెలివేతలో, ఒంటరితనంలో చుట్టూ పుట్టినప్పుడు కంగ్రాచులేషన్స్, గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్, మీకు అబ్బాయి పుట్టాడు, బ్లెస్సింగ్స్ అని చెప్పేవాళ్ళు లేరు. చుట్టూ అరుపులు ఉన్నాయి. ఏమన్నా తెలుసా? ఒక మోగజీవుల అరుపులు తప్ప ఏమి లేవు. మోగజీవుల మలం వాసన ఉంది, మోగజీవుల అరుపులు ఉన్నాయి. ఆయన చుట్టూ ఏమున్నాయంటే ఆయనకి సరి అయిన బట్ట లేదు, వసతులు లేవు. ఆయన ఎలా ఉన్నాడు చెప్పిన? ఆయన పుట్టిన జనాభా లెక్కలు జరుగుతున్న టైంలో పేరుకి జనాభా లెక్కలే తప్ప జనానికి లెక్కలు లేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ క్రిస్మస్ దేవుని యొక్క మొదటి క్రిస్మస్ పుట్టిక సన్నివేశం. గుడ్ న్యూస్ ఒక్కొక్కలా వచ్చింది. గొర్రెల కాపరికి గుడ్ న్యూస్ ఎవరు చెప్పారంటే దేవదూతలు వచ్చి చెప్పారు. యోసేపు కలవరపడుతూ ఈమెను చేర్చుకోవాలా, మంచి భక్తురాలు అనుకున్నాను, పాటలు బాగా పాడుతుంది అనుకున్నాను, బాగానే ఉంటుంది అనుకున్నాను. కానీ ఆయన విన్నవే చూసిన దాన్ని బట్టి అపార్థం చేసుకున్నాడు. ఇదే నిజం అనుకున్నాడు, రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. అలాంటి ఆయన్ని వదిలేకుండా ఆ క్రిస్మస్లో సమాధానకరమైన సువార్తను, అంటే ఆ క్రిస్మస్ గుడ్ న్యూస్ను యోసేపుకి అందించడానికి వచ్చింది ఎవరు తెలుసా? దేవదూత. మరియమ్మ నిష్ఠ గరిష్ట కలిగి జీవితంలో దేవుడు తప్ప నా జీవితానికి ఏ సౌందర్యం లేదని 17 ఏళ్ల ఆడపిల్ల తన నడాన్ని, ఆలోచనని అన్నిటినీ అదుపు తెచ్చుకుని బతుకుతున్న అమ్మాయికి